గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈ రోజు మనం మాట్లాడేది ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో మ్యాచ్. ఈ మ్యాచ్ లక్నోలో ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఉండే లక్నో ఏమైనా ఇది మళ్ళీ రివెన్ తీసుకుంటుందా ఢిల్లీ మీద అని. బట్ ఇప్పుడు 2/2 రెండు మ్యాచెస్ ఢిల్లీయే గెలిచింది. ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చేసి లక్నోది ఉండే. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ జబర్దస్త్ ఉండే. ఈరోజు 81 రన్స్కి ఫస్ట్ వికెట్ పోయింది 10 ఓవర్స్ అయినాక. అప్పటి వరకు ఒక క్రూజింగ్ స్టేజ్లో ఉండే లక్నో 190 to 200 అయితే ఈ పిచ్ మీద వెళ్ళిపోతుంది. లైక్ ఈ టీం కొట్టేస్తుంది ఈరోజు 200 అయితే ఈ పిచ్ మీద అన్న స్టేజ్లో ఉండే లక్నో. అక్కడ నుంచి కొలాబ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ వికెట్ వచ్చేసి మార్క్రమ్ 52 కొట్టిండు. దాని తర్వాత అక్కడ చమీరా వచ్చి తీసాడు మార్క్రమ్ వికెట్. మిచెల్ మార్ష్నేమో ముఖేష్ కుమార్. దాని తర్వాత వచ్చింది పూరన్ ఏమో ఈరోజు ఏమైనా కొడతాడా డీసీ మీద అనుకుంటా. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో పూరన్ మంచిగా నాక్ స్టార్ట్ చేసిండు, బాగా కొట్టిండే. బట్ మిచెల్ స్టార్క్ వచ్చిండు సీదా బోల్డ్. ఈరోజు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 4లు కొట్టిండు కుల్దీప్ యాదవ్కి. నెక్స్ట్ ఓవర్ మిచెల్ స్టార్క్ మళ్ళీ బోల్డ్. లైక్ మిచెల్ స్టార్క్ అయితే ఓన్ చేసుకుంటాడు పూరన్ని. అలానే దాని తర్వాత ఇక్కడ బ్యాటింగ్ చూసుకుంటే ఈరోజు రిషబ్ పంత్ రాలే. లైక్ రిషబ్ పంత్ది ఈరోజు ఆ కాల్ అర్థం కాలే. ఫస్ట్ అనిపించింది మేబీ ఎందుకంటే టాస్లో రిషబ్ని అడిగినప్పుడు మై హ్యాండ్ ఇస్ ఓకే అని చెప్పాడు. సో ఏమైనా ఇంజరీ ఉందేమో అనుకుండే. బట్ బ్యాటింగ్ అంతా అయిపోయింది. ఇంపాక్ట్ కూడా తీసుకున్నారు. ఆయుష్ బడౌనీని, అబ్దుల్ సమద్ని పైన పంపించిండ్రు. మిల్లర్ వచ్చేసిండు. అంతా అయిపోయింది. ఆయుష్ బడౌనీ వచ్చి 30 odd runs కొట్టిండు. లాస్ట్ ఓవర్లో వికెట్ పోయినప్పుడు లాస్ట్ 2 balls వచ్చిండు రిషబ్ పంత్. మ్యాచ్ అయిపోయినాక రిషబ్ పంత్ అడిగితే లైక్ ఈరోజు మ్యాచ్ లైక్ ఓడిపోయింది ఏంటి అంటే 20 runs షార్ట్ ఉండే. బట్ ఒక్క మాట కూడా చెప్పలేడు ఆయన ఎందుకు కింద వచ్చిండు, అది మన ఇంజురీ వల్ల అదైతే చెప్పలేడు. బట్ చెప్పిండు ఇదే మా ప్లానే, ఇది ఉండే ఈరోజు ఇలానే ఆడదామని. మరి అది ఏంటి అసలు రిషబ్ పంత్ అంత కింద రావడం ఏందా, కాలే అర్థం కాలే. అసలు ఫినిషర్ రోల్కి మూవ్ అవుతుందా రిషబ్ పంత్ ఏమన్నా. ఎందుకంటే మొన్న అయితే ఓపెనింగ్ చేసిండు ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మిచెల్ మార్ష్ లేకుండే. ఇప్పుడు మళ్ళీ కింద ఆడుతుండు. ఇప్పుడు ఆ కాల్ అర్థమే అవ్వట్లే. అంటే రిషబ్ మీద కాన్ఫిడెన్స్ లేదా యాజ్ అ బ్యాట్స్మెన్. అందుకే అబ్దుల్ సమద్ని కూడా పైన పంపించేసిండు. ఇన్ఫ్యాక్ట్ ఇంపాక్ట్ కూడా యూజ్ చేసిండు కానీ రిషబ్ రాలే. మరి ఆ కాల్ ఏంటో రిషబ్కే తెలియాలి. ఇంకా ఢిల్లీ బౌలింగ్కి వచ్చేస్తాయి. ఇక్కడ అల్టిమేట్ బౌలింగ్ ఉండే ముఖేష్ కుమార్ది. 4 overs 33 runs 4 wickets. మొత్తం కొలాప్స్ అయిపోయింది ఎల్ఎల్జీ. ఒక ప్లేస్లో అయితే 200 అనిపిస్తుండే ఒక స్టేజ్లో. ఆ నుంచి సీదా 159కి వచ్చి ఆగిపోయిన టీం. 160 టార్గెట్ ఉండే. ఆ పిచ్ మీద 160 పీస్ ఆఫ్ కేక్ లాగా చేల్ చేసిన ఢిల్లీ బ్యాట్స్మెన్స్. ఈరోజు ఓపెనింగ్ కరుణ్ నాయర్ ఇంకా అభిషేక్ పోరెల్ వచ్చింది. పోరెల్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడిండు, 50 కొట్టిండు ఈరోజు. దాని తర్వాత కరుణ్ నాయర్ వచ్చేసి 15 runs కొట్టిండు. బట్ పోరెల్ బాగా ఆడిండు. దాని తర్వాత వచ్చింది కేఎల్ రాహుల్ ఫస్ట్ మ్యాచ్లో ఎల్ఎల్జీ వర్సెస్ డీసీ ఆ మ్యాచ్లో లేకుండే. వాళ్ళ బేబీ బాయ్ అయిండే అని అప్పుడైతే ఆ మ్యాచ్లో అవైలబుల్ లేకుండే. బట్ ఇప్పుడు కేఎల్ ఇస్ బ్యాక్. అదే ఎల్ఎస్జీతోని సంజీవ్ గోయింకా లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జీ ఓనర్. మనం అందరం చూసినాం ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో ఎప్పుడైతే ఎస్ఆర్హెచ్ చేంజ్ చేసేసిండనో 8-9 ఓవర్స్లో 161 అప్పుడు. ఆ టైంలో ఎల్ఎస్జీ ఓనర్ ఎలా అయితే కేఎల్ రాహుల్ని లైక్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుండు. దాని తర్వాత క్యాప్టెన్సీ చేంజ్ అయింది. మళ్ళీ కేఎల్ ఆ టీంను వదిలేసిండు. అవన్నీ అయినాయి. ఈరోజు అదే ఓనర్ ముందు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో పోయి 57 నాట్అవుట్ 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసిండు కేఎల్ రాహుల్. స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిండు, విత్ ది బ్యాట్ ఇచ్చిండు. నాకు ఉందా కేపబిలిటీ ఆడనికి, నీ టీంలో ప్రాబ్లం ఉండే నా బ్యాటింగ్లో కాదని అది ప్రూవ్ చేసుకోండి కేఎల్ రాహుల్ ఈరోజు. అండ్ ఆల్సో అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ ఈజ్ మోస్ట్ అండర్ రేటెడ్ అని చెప్పొచ్చు ఈ ఇయర్ ఢిల్లీ టీంకి. లైక్ ఎవ్వరం ఇంకా ఢిల్లీని ఆ రేంజ్లో రేట్ చేస్తలేం. అంతకైనా అక్షర్ క్యాప్టెన్సీ గురించి ఎవ్వరు మాట్లాడడం లేదు. వస్తుండు మజాక్లో మాట్లాడేస్తుండు. పోస్ట్ మ్యాచ్లో అయినా ప్రీ మ్యాచ్లో టాస్ టైంలో ఎప్పుడు మాట్లాడినా ఫన్నీ మంచిగా ఏదో మస్తీ మజాక్ అవుతున్నట్టు అట్లనే మాట్లాడుతాడు. ముంబైతో ఓడిపోయినప్పుడు కూడా మ్యాచ్ ఎటు పోయింది మధ్యలో అంటే ముంబై పాకెట్లోకి వెళ్ళిపోయినారు. అలాంటి ఆన్సర్స్ ఇచ్చే అక్షర్ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు టీం 12 points ఉన్నాయి. ఇంకా 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్. ఇట్ అక్షర్ క్యాప్టెన్సీ నెక్స్ట్ లెవెల్. ఇట్లా మజాక్ చేసుకుంటా వీళ్ళు ట్రాఫీ కూడా లిఫ్ట్ చేయవచ్చు. ఫస్ట్ ట్రాఫీ ఢిల్లీ. అక్షర్ కూడా వచ్చి బాగా ఫినిష్ చేసిండు యాజ్ అ కెప్టెన్. రపా కొట్టిండ్రు. 17.2 17.3లా మ్యాచ్ ఖతం ఈరోజు. జబర్దస్త్ బ్యాటింగ్ ఆడిన ఢిల్లీ. ఇక్కడ ఎల్ఎల్జీ కొంచెం డిఫికల్ట్ అయితే గోయింగ్ ఫార్వర్డ్. ఇంకా వాళ్ళకి ఎలా అయినా ఆల్రెడీ 10 points ఉన్నాయి. ఇంకా 3 matches గెలవాలి వాళ్ళకి. ఇన్నఫ్ మ్యాచెస్ కూడా ఉన్నాయి ఎల్ఎల్జీకి. బట్ స్టిల్ ఇక్కడ వాళ్ళు తీసుకునే కాల్స్ అయినా రిషబ్ క్యాప్టెన్సీ బాగుంది. చలో ఈరోజు మ్యాచ్లో నడవలేరు బ్యాటింగ్, కొలాప్స్ అయిపోయింది బ్యాటింగ్. ఆ 160 డిఫెండ్ చేయడం కష్టమా పిచ్ మీద అనుకోవచ్చు. బట్ రిషబ్ బ్యాటింగ్తో ఇంత అండర్ కాన్ఫిడెంట్ ఉంటే ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ క్యాప్టెన్సీ ఎలా చేస్తాడని డౌట్ అసలు. సో చూడాలి అదేమవుతుందో రిషబ్ది. ఇటు ఢిల్లీకి వస్తే ఢిల్లీ అయితే జబర్దస్త్ ఆడుతుంది. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ అయితే మజా వచ్చింది. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఆ రివెన్ తీసుకున్నాను, మజా వచ్చింది అసలు సంజీవ్ గోయింకా మీద.
అండ్ ఇంకా ఈరోజు మ్యాచ్కి వచ్చేస్తే ఏదైతే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ, మొన్న ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్ని కొట్టింది ముంబై హోమ్ గ్రౌండ్లో. ఈ మ్యాచ్ వచ్చేసి ఈరోజు హైదరాబాద్లో ఉంది అగేన్స్ట్ అదే టీం ముంబై. బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. ఎస్ఆర్హెచ్ మళ్ళా మొన్న పంజాబ్తో చేజ్ చేసినట్టు ఇన్ కేస్ ముంబైతో అట్లా ఏమైనా బ్యాటింగ్ అంత క్రేజీ బ్యాటింగ్ ఆడగలుగుతుందా, 240 250 కొట్టగలుగుతుందా హైదరాబాద్ చూడాలి. అట్లనే ముంబై ఇండియన్స్ ఏమైనా మొన్న ఎప్పుడైతే ముంబైలో మ్యాచ్ ఉండే 160కి ఆపేసింది, రెస్ట్రిక్ట్ చేసింది హైదరాబాద్ టీంని, అట్లా ముంబై మళ్ళీ ఏమైనా చేయవచ్చు. ఆ బుమ్రా మ్యాజిక్ అయినా లేదా వాళ్ళ బౌలింగ్ అయినా, వాళ్ళ బ్యాటింగ్ కూడా బాగుంది బట్ వాళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. ఇక్కడ హైదరాబాద్కి వస్తే వీళ్ళ బ్యాటింగ్ మంచిగా ఉంది కానీ బౌలింగ్ అంత క్రేజీ లేదు హైదరాబాద్ది. సో ఇది చూడాలి. నా ప్రెడిక్షన్ అయితే ఈరోజు మ్యాచ్కి ఐ విల్ గో విత్ హైదరాబాద్. మేబీ హైదరాబాద్ కొడుతుందేమో, చేజ్ ఉన్నా ఫస్ట్ ఇన్నింగ్స్ ఉన్నా హైదరాబాద్ ఏమైనా చేస్తుందేమో అనిపిస్తుంది. చూసాం గోయింగ్ ఫార్వర్డ్. మీ ప్రెడిక్షన్ ఏందో ప్లీజ్ కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.